నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో అక్టోబర్ మాసంలో 13 నుంచి 19 వరకు ఉన్న వార ఫలితాలు, ఈ వార ఫలితాలని 3 పార్ట్లుగా చేయటం జరుగుతుంది. మొదటి పార్ట్లో మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశి గురించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వారంలో చంద్రుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు. అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం ఇక గురువు మిథునంలో 17 వరకు సంచరిస్తాడు. 18 నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం చేసి సంచరిస్తాడు. ఇక సింహరాశిలో కేతు సంచారం జరుగుతుంది. ఇక కన్యా రాశిలో సూర్యుడు 16 వరకు సంచరించి 17 నుండి తులారాశిలో ప్రవేశించి సంచరిస్తాడు. అయితే కన్యారాశిలోనే శుక్రుడు కూడా సంచారం చేస్తున్నాడు. ఇక తులారాశిలో ఆల్రెడీ కుజుడు సంచారం చేస్తున్నాడు ఈ వారం అంతా కూడా. అయితే కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో వక్రించిన శని సంచారం. ఇది ఖగోళంలో గ్రహాల స్థితిగతులు. ఈ స్థితిగతులు దృష్టి సమన్వత్వానుగుణంగా చంద్ర బలాన్ని అనుసరించి ఈ వారంలో ముందుగా మేషరాశి వారికి ఫలితాలు చూద్దాం. ఈ మేషరాశి నుంచి చంద్రుడు 3, 4, 5, 6 రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో. అయితే ఈ మేషరాశి వారికి అనుకూలించే గ్రహాలు 3లోను 4లో కూడా గురువు అంత పెద్దగా ఏం లేదు, కానీ 5లో కేతువు కూడా అనుకూలం కాదు, 6లో శుక్రుడు అనుకూలం కాదు, 6లో రవి 16 వరకు అనుకూలిస్తాడు. ఇక 7లో కుజుడు అనుకూలం కాదు, 11లో రాహు అనుకూలిస్తున్నాడు, 12లో శని అనుకూలం కాదు. ఈ వారంలో చంద్రబలం మాత్రం వారం ప్రారంభ దినాన చివరి దినాన కూడా చంద్రబలం ఉంటుంది. మధ్యస్థం అంతా కూడా చంద్రబలం తక్కువగా ఉంది. ఏదేమైనా ఈ రాశివారికి ఈ వారంలో కొంత అనుకూలతలు తక్కువగానే కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు. అయితే ఈ మేషరాశి వారికి ఈ అక్టోబర్ 13 నుంచి 19 వరకు కూడా ఆరోగ్యం, ఆర్థిక, విద్య, ప్రేమ, వివాహ, వ్యాపార, ఉద్యోగ, ఆస్తులు, ప్రమాదాలు, ఈ సంబంధాలు, ప్రయాణాలు, వీటన్నిటికి సంబంధించిన విషయాల గురించి చర్చించుకుందాం ఇందులో. ఇక ముందుగా ఆరోగ్యపరంగా చెప్తే ఈ వారంలో వీరి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలు అయితే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీరికి కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. ముఖ్యంగా వారంలో 2వ భాగంలో ఆహార అలవాట్లపై శ్రద్ధ చూపండి. వేయించిన ఆహార పదార్థాలు మానుకోవాల్సిందిగా సూచన. కోపం, అహంకారాన్ని నియంత్రించుకోవడం మంచిది. క్రమశిక్షణ పాటించడం ఆరోగ్యానికి చాలా సహాయకారిగా ఉంటుంది అనేది సూచిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది ఈ మేషరాశి వారికి ఈ వారంలో అంటే కనుక సాధారణంగా మంచిగానే ఉంటుంది అని చెప్పచ్చు. ఇక పెద్దగా అనవసర ఖర్చులు అయితే ఈ వారంలో ఎక్కువగా కనిపించటం లేదు. ఈ వారంలో కొన్ని ప్రాజెక్ట్స్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు పొందొచ్చు. దానికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఇక ఆదాయం పెంచుకోవడానికి నగల వ్యాపారులకి మంచి అవకాశం కనిపిస్తుంది ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. ఇక విద్యార్థుల విషయాలకు వస్తే ఈ వారంలో తమ చదువులపై పూర్తి దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అయితే కనుక విజయాన్ని సాధించేది సూచిస్తుంది. అందుకనే అనుకూలంగా ఉంది కాబట్టి మరింత కష్టపడండి. వీరు టీచర్స్ సలహా కానీ ఇంట్లో పెద్దవారి సలహా కానీ తీసుకుని ఉత్తీర్ణతకి సాధించడానికి ప్రయత్నంగా ఉండండి. ఇక ప్రేమ, వివాహ జీవితం, దంపతులు మంచి సంబంధాన్ని కొనసాగించేది కనిపిస్తుంది. అవివాహితులకు ఈ వారం మంచి సంబంధం ఏర్పడే అవకాశాలు రావచ్చు. కొత్తగా ఏర్పడే సంబంధాలలో తొందరపాటు నిర్ణయాలు మానుకోవడం మంచిది. భాగస్వాములతో సత్సంబంధాలు అయితే మంచిగానే ఉంటాయి వ్యాపారంలో. ఈ వారం వ్యాపారంలో మంచి లాభాలు అయితే పొందేది కనిపిస్తుంది. కొత్త వ్యాపార భాగస్వాములకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం, జాగ్రత్త వహించడం మంచిది.
ఆ, ఈ ఈ వ్యాపారాల్లో ముఖ్యంగా నగల వ్యాపారాలకి మంచి ఆదాయం లభిస్తుందనేది సూచించవచ్చు. ఇక ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగస్తులకి ఈ వారం మంచి ఫలితాలు వస్తాయి అనేది ఆశించవచ్చు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూలలో విజయం సంపాదించేది, వీటన్నిటికీ కూడా గోచార స్థితి ప్రకారం అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు. ప్రమోషన్ పొందే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ వారంలో ఆస్తి సంబంధిత విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నూతన అగ్రిమెంట్స్ కానీ ఆస్తి, భూమి, స్థలాల కొనుగోలు వంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, తొందరపడరాదు. వాహన ప్రమాదాలు, సురక్షితమైన ప్రయాణాలు మీకు ప్రశాంతత ఇస్తాయి కాబట్టి ముఖ్యంగా 24, 25 తేదీల్లో ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. వారం ప్రారంభ దినాలకి చిన్న ప్రయాణాలకి అనుకూలం కనిపిస్తుంది. అయితే సంబంధాల విషయాలకు వస్తే కనుక ఈ వారం కొత్త పరిచయాలు సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సఖ్యత ఉంటుంది. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం వీరికి లభిస్తుంది. అయితే సన్నిహిత సంబంధాలలో విభేదాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రయాణాల విషయాలకు వస్తే కనుక ఈ వారంలో ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కొంతవరకు. అయితే జాగ్రత్తగా ప్రయాణించడం మంచిది. పవిత్ర స్థలాలకు లేదా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వ్యాపార ప్రయాణాలు కూడా చేయొచ్చు. విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడైతే తగు జాగ్రత్తలు ముందే తీసుకోవాల్సి ఉంటుంది. సమస్యలు ఎదురవ్వచ్చు. ఇది ఈ వారంలో ఈ మేషరాశి వారికి ఈ ఫలితాలు ఉత్తమంగానే కనిపిస్తున్నాయి. గ్రహానుకూలత సమంగా ఉన్నా కానీ ఫలితాలు మంచిగానే ఉన్నాయి. కొన్ని అక్కడక్కడ కొద్దిపాటి జాగ్రత్తలు పాటించినట్టయితే ఇంకా మంచి ఫలితాలకి ఈ వారంలో వీరు చేసుకోదగ్గ పరిహారాలు, శివారాధన చేసుకున్న, చంద్రునికి ఏదన్నా దానం ఇచ్చినా కానీ, బియ్యం దానం కానీ, అలాంటి ఏదైనా చేసినా కానీ, పాలు మిల్క్ సప్లై చేయటం కానీ, ఇలాంటి ఏదైనా దానాలు చేసినా కానీ ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి 2, 3, 4, 5 భావాల మీదుగా ఈ వారం చంద్ర సంచారం జరుగుతుంది. ఈ వారంలో వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో కొంత సున్నితంగా ఉండేది కనిపిస్తుంది. భావోద్వేగాలు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలు లేదా రక్తపోటు వంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన సమస్యలు, పెద్ద సమస్యలు ఉండకపోవచ్చు. తాత్కాలికంగా చిన్న చిన్న సమస్యలకే కొంచెం శ్రద్ధ పెట్టండి. ఆర్థిక పరిస్థితి ఈ వారంలో ఆర్థిక పరిస్థితి అయితే స్థిరంగా ఉంటుందని చెప్పచ్చు. ఖర్చుల విషయంలో బడ్జెట్ను ఎక్కువగా అనుసంధానించి వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే మోసాల బారిన పడకుండా కూడా ఈ మనీ విషయాలకి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు సాధారణ లాభాలు ఉండే అవకాశం ఉంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక వారి ప్రయత్నాలకు ఫలితాలు రావడంలో కొంత ఆలస్యాలు జరగవచ్చు. అయినప్పటికీ ఈ వారం గురుబలంతో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుంది. కళారంగంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకైతే కూడా మంచి అనుకూలతలు కనిపిస్తున్నాయి ఈ వారంలో. ఇక ప్రేమ జీవితంలో ఈ వారం వివాహానికి సంబంధించిన విజయాల్లో విజయం సాధించడానికి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వివాహితులు తమ జీవిత భాగస్వామి సంబంధాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ వారం వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. దీనివల్ల ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. సాధారణ లాభాలు పొందే అవకాశం ఉన్న 27వ తేదీ తర్వాత పరిస్థితి మెరుగుపడవచ్చు. కానీ ఈ లోపల అప్పటి వరకు కూడా వ్యాపార లాభాలు సాధారణంగానే ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా ఈ వారం సవాళ్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అనుకున్న ఫలితాలు సాధించడానికి ఎక్కువగా కష్టపడాల్సి రావచ్చు. కొందరికైతే ఊహించిన బదిలీలు ఉండొచ్చు. ఉద్యోగంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ పనిపై శ్రద్ధ పెట్టడం ఎక్కువగా
చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ క్విట్ చేయటువంటి ఆలోచనలు మానుకోవాలి. ఇక ఆస్తులు, వాహనాలు సంబంధించిన కొనుగోలుకి ఈ వారం అంత అనుకూలంగా లేదు, అవాయిడ్ చేయొచ్చు. ఇక కుటుంబ సభ్యుల మధ్య వాదనలు జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. అందువల్ల కుటుంబ సభ్యులు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడం ద్వారా ఈ పరిస్థితులను అధిగమించాల్సి ఉంటుంది. కాబట్టి సమన్వయపరచుకోవాలి వృత్తి జీవితానికి, కుటుంబ జీవితానికి. ఇక ప్రయాణాల విషయాలకు వస్తే వృషభ రాశి వారికి ఈ వారం ప్రయాణాల విషయాలకి చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయని సూచించడం జరుగుతుంది. ఇక పరిహారాలు ఈ వారంలో వీరు చేసుకోదగ్గ పరిహారాలు ఏంటి అంటే కనుక శుక్ర బుధ గ్రహాల బీజమంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించిన చాలా శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది. ప్రతి బుధవారం ఆవుకు పచ్చిగడ్డి తినిపించడం కూడా మంచిదని చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు సూర్యోదయం సమయంలో సూర్యుడికి ఆజ్ఞం సమర్పించిన ఇంకా శ్రేయస్సు, మంచి ఆరోగ్యానికి అని సూచించడం జరుగుతుంది. ఇది ఈ వృషభ రాశి వారికి ఇవి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పరిహారాలు, వీలైన పరిహారాలు చేసుకుంటే చాలా శ్రేష్టం అని సూచించడం. ఇక మిథున రాశి, ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు 1, 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం చేస్తున్నాడు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో ఆర్థిక విషయాల్లో స్థిరత్వం ఉంటుంది. వృత్తి జీవితంలో మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. ఈ విషయాల మీద కొంచెం వివరంగా ఆలోచిద్దాము. ఆరోగ్యం ఈ వారంలో మెరుగుపడుతుంది కొంతవరకు అని చెప్పచ్చు. గతంలో ఉన్న కీళ్ళ నొప్పులు, అజీర్ణం, తలనొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు అనేది సూచిస్తుంది. ఇక వాతావరణ మార్పుల వల్ల కొన్ని స్వల్ప ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి వాటికి జాగ్రత్తగా ఉండండి. పాత అలవాట్లను వదిలి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడంపై ఎక్కువ యోగా, ధ్యానం మీద దృష్టి పెట్టండి. ఇక ఆర్థిక పరిస్థితి అయితే కనుక ఈ వారం స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం లేదా వేడుక కోసం కూడా మనీ ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇక దీర్ఘకాలిక పెట్టుబడులకి పొదుపు చేయడానికి ఇది అనుకూలమైన సమయంగా సూచిస్తుంది. ఈ వారం రుణాలు క్లియర్ చేయడానికి కూడా ఇది మంచి సమయంగా ఉంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక వారి పోటీ పరీక్షల్లో ఉన్నత విద్యకు సంబంధించి కష్టపడితే మంచి ఫలితాలు పొందుతారు. వారి నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా ఆసక్తి ఎక్కువగా ప్రోత్సహిస్తుంది ఈ వారంలో గోచారం. అయితే ఈ వారం ప్రేమ, వివాహ జీవితంలో కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించుకోవడానికి మీ భాగస్వామితో మాట్లాడటం చేయండి. బంధాలు బలోపేతానికి, వివాహ ప్రయత్నాలకి మంచి అవకాశాలు రావచ్చు ఈ వారంలో అనేది చెప్పచ్చు. ఇక వ్యాపారం, ఉద్యోగం ఈ 2 విషయాలకి సంబంధించి వ్యాపారస్తులకి ఈ వారం కొత్త భాగస్వాముల నుంచి మద్దతు అయితే లభిస్తుంది. బాగానే ఉంటుంది. సాధారణంగా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడంలో విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు. ఇక ఉద్యోగస్తులకు అయితే కనుక పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంటుంది. అంటే పదోన్నతి వస్తే సీటు జరుగుతుంది. కాబట్టి కొత్త బాధ్యతలు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ పనిలో నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి కూడా ఈ వారం మంచి అవకాశాలు కల్పిస్తుంది. అయినప్పటికీ కార్యాలయంలోని రాజకీయాల నుంచి మాత్రం దూరంగా ఉండటం మంచిది. అంతర్గత శత్రువులకి ఆస్కారం ఇవ్వకండి. ఈ వారంలో ఆస్తికి సంబంధించిన కొన్ని వివాదాలు కుటుంబంలో తలెత్తే అవకాశం ఉంది. వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవడం మంచిది. ఇక రియల్ ఎస్టేట్లో లేదా భూమిపై పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం ఈ మిథున రాశి వారికి. వాహన ప్రమాదాల విషయంలో వీరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ వారంలో కూడా సంబంధాల విషయాలలో కుటుంబ జీవితం సానుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు. పరిసర వ్యక్తులతో సంభాషణల్లో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే విభేదాలు రావచ్చు. ప్రయాణాలు, వృత్తి లేదా విద్యకు సంబంధించిన ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం ఎంతైనా అవసరం.
ఇక ఈ వారంలో అసలు వీరికి అనుకూలించే గ్రహాలు 2లో గురు అనుకూలిస్తున్నాడు, 3లో కేతు అనుకూలిస్తున్నాడు, 4లో శుక్రుడు అనుకూలిస్తున్నాడు. ఇక అంతే. ఈ చంద్రుడు బలం మిశ్రమంగా ఉంటుంది. కొంచెం గ్రహానుకూలత బాగానే ఉన్నందువల్ల మంచి సాధారణంగా కంటే కూడా ఉత్తమంగానే మెరుగైన ఫలితాలే సూచిస్తున్నాయి. కాబట్టి చిన్న చిన్న అవరోధాలకి జాగ్రత్త తీసుకోండి. ఈ వారంలో వీరు విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం శ్రేయస్కరంగా సూచిస్తుంది. ప్రతిరోజు పఠించటం వలన మరింత ప్రయోజనానికి, ప్రతికూల ఫలితాలకి మంచి ప్రయోజనాలు సూచించడం జరుగుతుంది. ఇది ఈ మిథున రాశి వారికి. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి 12, 1, 2, 3 రాశుల మీదుగా ఈ వారంలో చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఈ వారంలో కర్కాటక రాశిలో గురు మార్పు సంభవిస్తుంది. గురు మారుతున్నాడు, 18వ తారీఖు రాశిలోకి వస్తున్నాడు. అలాగే కన్యా రాశి నుంచి రవి కూడా 17 నుంచి తులారాశిలో ప్రవేశం చేస్తున్నాడు. అయితే 2లో కేతు సంచారం ఇవి అనుకూలం కాదు, గురు సంచారం అనుకూలం కాదు. ఇక 3లో శుక్ర సంచారం మాత్రం అనుకూలంగా ఉంది. 3లో 16 వరకు రవి కూడా అనుకూలిస్తున్నాడు. ఇక 7, 8, 9 రాశుల్లో శని రాహువులు కూడా అనుకూలం కాదు. ఇక చంద్రబలం మాత్రం 1, 2, 3 మధ్యస్థంగా మిశ్రమంగా ఉంది అనేది సూచిస్తుంది. కొంచెం గ్రహానుకూలత తక్కువగానే కనిపిస్తున్నా ఈ ఫలితాలు ఎలా ఉంటాయో అనేది అంచనా వేద్దాం, చూద్దాం. ఇక ఈ వారంలో వీరికి ఆరోగ్యపరంగా ఈ వారం కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి వీరికి మానసిక ఒత్తిడికి గురయ్యేది ఎక్కువగా సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఒకరికి ఆరోగ్య సమస్య రావచ్చు. వీరి ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది. అయితే ఈ కాలంలో వాతావరణ మార్పుల కారణంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అంటే ముందుగానే ఈ సమయంలో మిమ్మల్ని మీరు బాగా చూసుకుంటేనే, ఎందుకంటే అంతర్గత ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబ బాధ్యత మీదే కాబట్టి. ఆర్థిక స్థితి. ఈ వారం డబ్బు ఆదా చేయడంలో లేదా సంపాదించడంలో మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. ఇది ఆర్థికంగా మీకు మంచి అవకాశాలను అందిస్తుంది. జూపిటర్ 18వ తేదీన మీ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయగలదు, మెరుగుపరచగలదు ముఖ్యంగా అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలలో అయితే లాభాలు ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక నిర్వహణలో అయితే కనుక ఖర్చులని అధిగమించే ప్రయత్నం చేయాలి. అనవసర ఖర్చులు అవాయిడ్ చేయండి. ఇక విద్యా విషయాలకి విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారైతే కనుక ఏకాగ్రతతో కృషి చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకూలంగా ఉంది వారం మధ్యలో మీ ప్రోత్సాహం పెరుగుతుంది. ఇది మీ చదువుల్లో సహాయపడుతుంది ఎక్కువగా అనేది, మీ కృషికి మంచి విజయాలు సాధిస్తారు అనేదానికి సూచనలు. ఇక ప్రేమ వివాహ జీవితాల గురించి చెప్పాలంటే కనుక వివాహంలో కొన్నిసార్లు ఒత్తిడి, కొన్నిసార్లు పరస్పర ప్రేమ, కొంతకాలం ఒత్తిళ్ళు ఉంటాయి. అంటే వివాదాలు, అవకాశాలు. మీ భావాలను ఏవైతే అయితే స్పష్టంగా, స్వచ్ఛంగా, నిర్భయంగా, నిజాయితీగా వ్యక్తపరచే ప్రయత్నం చేయండి. ఇది సంబంధాలలో నమ్మకాన్ని పెంచుతుంది. వివాహానికి ప్లాన్ చేసుకుంటున్న వారికి ఈ సమయం అయితే అనుకూలంగా ఉంది ఈ వారంలో అని చెప్పచ్చు. ఇక వ్యాపార విషయాలకు వస్తే కనుక వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ వారం కొత్త భాగస్వామ్యాలు, లాభదాయకమైన ఒప్పందాలు అని వీటిని కుదుర్చుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వాటిలో ఎంటర్ అవ్వటానికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే చెప్పుకున్నాము. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు అయితే కొంత ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే కనుక ఉద్యోగంలో పురోగతి, గుర్తింపు పొందే అవకాశాలు, సూచనలు ఉన్నాయి. పనిలో ప్రయత్నాలకి ఉన్నతాధికారులు గుర్తించి వారి ప్రశంసలు అందుకునేది కనిపిస్తుంది. సహోద్యోగుల సహకారం కూడా మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి వారితో మంచిగా సఖ్యతగా ఉండండి. ఇక ఆస్తి విషయాలకి సంబంధించి రియల్ ఎస్టేట్కి సంబంధించిన పనుల నుండి వీరు ప్రయోజనం పొందుతారు ఎక్కువగా అనేది ఈ వారంలో చెప్పచ్చు. ఆస్తి కొనుగోలుకు అనుకూలమైన అవకాశాలే కనిపిస్తున్నాయి ఈ వారంలో.
అయితే కుటుంబ సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. బంధువులతో విందులలో పాల్గొనేది కనిపిస్తుంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. వారం మధ్యలో మీ ప్రియమైన వారితో అంటే మీకు ఇష్టమైన వారితో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు అనేది సూచించవచ్చు. ప్రేమికులకైతే బాగుంటుంది అనేది సూచన ఇది. అనవసరమైన విషయాల్లో అయితే జోక్యం చేసుకోవడం మానుకోండి, ఎవరైనా సరే సంబంధాల విషయాలకి. ఇక ప్రయాణాల విషయాలకు వస్తే కనుక విద్య, కెరీర్ లేదా కుటుంబ కారణాల కోసం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇక ప్రయాణాలకు వెళ్లే ముందైతే కనుక వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోండి. ముందస్తుగానే చిన్న ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఆనందిస్తారు అనేది సూచిస్తుంది. ఈ వారంలో ఈ కర్కాటక రాశి వారు దుర్గామాత ఆరాధన, దుర్గామాత అష్టకం పఠించిన మంచి ఫలితాలకి సూచించడం జరుగుతుంది. ప్రతికూల ఫలితాలకు కూడా మంచి ఆశాజనకంగా సూచించడం జరుగుతుంది. ఇది ఈ 4 రాశుల వారి గురించి. ఇందులో సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.